గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఓటీ Day-1. Day-1 వచ్చేసరికి మా బాల్కనీలో అమేజింగ్ వ్యూతో స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అవ్వగానే మేము శ్రీ సౌత్ ఇండియా టిఫిన్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి హాట్ వాటర్, ఇక్కడ నార్మల్ వాటరే తాగరంట, మొత్తం హాట్ వాటరే ప్రిఫర్ చేస్తారంట. మేము వచ్చేసరికి సౌత్ ఇండియా టిఫిన్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసుకున్నాము. బట్ నేను పొంగల్ ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి పొంగల్ అయితే నాకు చాలా నచ్చుండే. అండ్ కాఫీ ఇక్కడ చాలా బాగుంటుందంట. ఇంకా ఎందుకు లేట్ కాఫీ అయితే ఆర్డర్ చేసేసాను. కాఫీ వచ్చేసరికి చాలా బాగుంది, టేస్ట్ చేశాను కాబట్టి. సో ఊటీలో వచ్చేసరికి మా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్తుంటే కూడా మాకు మంచి మంచి వ్యూస్ కనిపించాయి అనమాట. సో మా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసరికి బోట్ హౌస్ కూడా చాలా బాగుంది అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. ఇది వచ్చరికి చాలా బాగుంది అండ్ మొత్తం వాటర్, ఇక్కడ లేక్లో అనేది మనకి బోటింగ్స్ అనేది అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో నాకు నచ్చే పెడల్ బోటింగ్ అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. మేము 2 పెడల్ బోటింగ్స్ తీసుకున్నాము అనమాట. ఈ పెడల్ బోటింగ్ మాత్రం చాలా బాగుండే, నాకు బాగా నచ్చింది. పెడల్ బోటింగ్ మొత్తం 360 degrees వ్యూ కాబట్టి మేమైతే పెడల్ బోటింగ్ చాలా ఎంజాయ్ చేస్తాం. నార్మల్గా అయితే మనకి స్వెట్ అనేది వస్తూ ఉంటుంది, కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఇక్కడ చాలా కూల్గా ఉంది కాబట్టి సో మాకు స్వెట్ అనేది రాకుండా ఉండే అనమాట. సో మా సెకండ్ ప్లేస్ వచ్చేసరికి Day-1లో గవర్నమెంట్ రోజ్ గార్డెన్. సో ఇంకా ఎందుకు లేట్ అన్నట్టు మేమైతే గవర్నమెంట్ రోజ్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ గవర్నమెంట్ రోజ్ గార్డెన్కి అయితే వెళ్ళిపోదాం పదండి. సో గవర్నమెంట్ రోజ్ గార్డెన్ వచ్చేసరికి మేము ఎక్స్పెక్ట్ చేసేంత హైలో అయితే ఏం లేకుండే, బికాజ్ ఇది వచ్చేసరికి రోజ్ సీజన్ కాదనమాట. కాబట్టి రోజెస్ చాలా తక్కువగా ఉండే, బట్ నేచర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. నాకు నచ్చిన కొన్ని ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ నేను వీడియో తీసాను అనమాట, రండి చూద్దాం. సో నాకు ఫస్ట్ నచ్చిన ఫ్లవర్స్కి ఈ ఎల్లో ఫ్లవర్స్ అనమాట, చూడడానికి చాలా బాగున్నాయి, ఫొటోస్లో కూడా చాలా మంచిగా వచ్చాయన్నమాట. సో చాలా బాగుండే ఫ్లవర్స్. అండ్ మేము వచ్చేసరికి కెమెరాలో కొన్ని షార్ట్స్ తీసుకున్నాము. అవే షార్ట్స్ ఫస్ట్ డే వచ్చేసరికి చాలా అమేజింగ్గా ఎంజాయ్ చేశాను నేనైతే. నేచర్ తోటి చాలా ఎంజాయ్ చేసాము మేము. సో మొత్తం 360 degrees నేచరే అనమాట. ఇక్కడ కూడా నేచర్ చాలా బాగుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ విజిటింగ్ ప్లేస్ అనమాట ఊటీలో. అండ్ చాలా బాగుండే ఈ ఊటీ రోజ్ గార్డెన్ కూడా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉండే, ఆ రోజెస్కి స్పెషాలిటీస్ అన్నీ కూడా ఒక బోర్డు మీద రాసి ఉండే. సో లంచ్ టైం అయిపోయింది, ఇంకా ఎందుకు లేట్, అంగారా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ రెస్టారెంట్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంది, యాంబియన్స్ వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఉంది. సో నేను వెళ్తుంటేనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నన్ను టెంప్ట్ చేశాయన్నమాట. సో పదండి మనం పైకి వెళ్ళి మనం అసలు ఈ హోటల్ స్పెషాలిటీస్ ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాము. పదండి పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూమర్స్ అన్నీ కూడా అట్రాక్టివ్గా చాలా బాగుండే. సో ఇక్కడ స్పెషల్ మన హైదరాబాదీ బిర్యానీ అనమాట. సో బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్గా సేమ్ మన హైదరాబాదియన్ టేస్టే వచ్చిందనమాట. నాకు యాక్చువల్లీ బిర్యానీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి గాయస్, వచ్చేసరికి మ్యూజియంలో అన్నీ సెట్ చేశారనమాట ఇక్కడ విత్ ద హోటల్ నేమ్. అండ్ మేము థర్డ్ ప్లేస్ వచ్చేసరికి బొటానికల్ గార్డెన్ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ వన్స్ వి ఎంటర్ దిస్ బొటానికల్ గార్డెన్ అచ్చం ఏసీలో ఉన్న ఫీలే వచ్చిందనమాట. నాకు చాలా నచ్చింది బొటానికల్ గార్డెన్. సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ కంట్రీస్ ట్రీస్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చూడడానికి కూడా చాలా బాగుంది ఆ వ్యూ అంతా, అండ్ చాలా చల్లగా కూడా ఉండే. సో ఇది వచ్చేసరికి చాలా మంచిగా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మోస్ట్ వాంటెడ్ విజిటెడ్ ప్లేస్ అనమాట ఇన్ ఊటీ. సో చాలా బాగుంది బొటానికల్ గార్డెన్ కూడా. సో పదండి అలా ఒకసారి మీ బొటానికల్ గార్డెన్ మొత్తం ఒక రౌండ్ వేసేసేయండి. సో నాకు బొటానికల్ గార్డెన్లో మోస్ట్ ప్లేస్ వచ్చేసరికి క్యాక్టస్ గార్డెన్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకో ప్లేస్ వచ్చేసరికి మన ఇండియన్ చూడండి ఎంత బాగా ప్లాంట్స్తో డెకరేట్ చేశారో, నాకు అది బాగా నచ్చిండే. సో స్నాక్స్ టైం అనమాట. సో నేను కోక్, మా తమ్ముడు ట్రాపికో అండ్ మా నైరా నాష్ ప్లాంట్స్తో అలా మేము మా స్నాక్స్ టైం అయితే స్పెండ్ చేసేసాము. సో అలా మేము బొటానికల్ గార్డెన్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం అనమాట. సో అలాగే ఇంకో ప్లేస్ కూడా మేము విజిట్ చేస్తాము. ఇక్కడ స్పెషల్ ఫ్లవర్స్ ఇవి అనమాట. నాకు ఈ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి చూడడానికి. అండ్ ఇవన్నీ కూడా ఊటీ స్పెషల్ ఫ్రూట్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చే మాత్రం పక్కా ఈ విజిట్ చేయండి, ఈ ప్లేస్ విజిట్ చేయండి. అండ్ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పర్చేస్ చేయండి. సో మేము కూడా కొన్ని ఫ్రూట్స్ పర్చేస్ చేసాము, అండ్ చాలా బాగున్నాయి. అండ్ అది మా తమ్ముడు షాపింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మేము దొట్టపిట్ట పీక్ అయితే వెళ్ళిపోయాము. సో ఈ పీక్లో వచ్చేసరికి
వెళ్ళే దారిలో మాకు చాలా షాపింగ్ ఉండే. సో నాకు ఈ పీక్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చూడడానికి పైనుంచి వ్యూ చాలా బాగుంది. ఆ క్లౌడ్స్ అండ్ ఆ హిల్స్ నాకు స్పెషల్లీ చాలా నచ్చింది అనమాట. ఇది దొడ్డపెట్ట పీక్, అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ పీస్ అనమాట. అండ్ వచ్చేసరికి సెకండ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ ఇండియా. సో యా, చాలా బాగుంది వ్యూ మాత్రం. ఆ క్లౌడ్స్, ఆ హిల్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇఫ్ యూ సీ హియర్, ఒక్క నిమిషం ఒక రౌండ్ వేసుకోండి దొడ్డపెట్ట పీక్ని. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి స్మోక్ బిస్కెట్ అయితే తిన్నామన్నమాట. చాలా బాగుండే స్మోక్ బిస్కెట్ కూడా. అండ్ నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు వచ్చేసరికి ఈ క్వీన్ ఎగ్స్ ట్రై చేశారనమాట. ఇవి ఇక్కడ స్పెషల్ అంట. సో నేనైతే ఈ స్క్వీల్ ఎగ్స్ని టేస్ట్ చేయలేదు, ఇంకా నాకు చూడడానికి నచ్చలేదు. బట్ మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ అందరూ కూడా ఎగ్స్ అయితే ట్రై చేశారు. ఒకసారి వాళ్ళ రియాక్షన్ చూడండి ఎలా ఉన్నాయో. సో నెక్స్ట్ టైం ఒక మీరు వెళ్తే మీరు పక్కా ట్రై చేయొచ్చు. సో క్వీల్ ఎగ్స్ అనమాట, ఇది ఆ బర్డ్. సో యా, అండ్ ఈ ఎగ్స్ వచ్చరికి మనకి నార్మల్గా ఎగ్స్ ఎలా వేస్తారో అలా వేసి ఇలా మీద కొంచెం స్పైసెస్ చల్లి సాసెస్ పెట్టి ఇస్తారనమాట మనకి. ఫస్ట్ మేము చూసి వాటిని గుంత పొంగనాలనుకున్నాము. దాని దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసి చూస్తే అవి క్వీల్ ఎగ్స్ అని తెలిసాయి. చెప్పాం కదా మా ఇష్టం సాసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు అని. సో మేమైతే మా సాసెస్ని యాడ్ చేసేసుకున్నాము. ఇంకా ఎందుకు టేస్ట్ చేద్దాం రండి. సో ఫస్ట్ మా తమ్ముడు ఈ క్వీల్ ఎగ్స్ని టేస్ట్ చేశారనమాట. ఒక్కసారి మా తమ్ముడు రియాక్షన్ చూడండి, ఎంత కామెడీ ఉన్న క్వీల్ ఎగ్స్ తిన్నప్పుడు. వాటికి కొంచెం కారం. యా, నెక్స్ట్ వచ్చేకి మా తమ్ముడు టేస్ట్ చేస్తున్నాడు. అండ్ మా తమ్ముడికి మాత్రం ఈ ఎగ్స్ చాలా బాగా నచ్చాయన్నమాట. సో యా, వాడికి ఇంకా ఇష్టం తినేటట్టే ఉన్నాడు, వాడికి అంత నచ్చాయి ఎగ్స్. అండ్ మా డాడీ వాళ్ళకు కూడా బాగా నచ్చాయి అన్నమాట ఎగ్స్. సో నెక్స్ట్ మా మమ్మీ టేస్ట్ చేస్తుంది. అండ్ మా మమ్మీ చేసినప్పుడు కూడా చాలా బాగుందని చెప్పింది. బట్ నన్ను ట్రై చేయమన్నారు, బట్ నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు అనమాట, నాకు తినడానికి ఇష్టం ఉండవు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో ఇక్కడికి వస్తే మాత్రం పక్కా ఈ ఫుడ్ ఐటమ్ని టేస్ట్ చేయొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి మాకు ఈ టీ ఫామ్ అనమాట. సో ఆబ్వియస్ ఊటీ అంటేనే టీ ఫామ్. సో పక్కా వచ్చిన అక్కడైతే విజిట్ చేయాలి. సో మేము కొన్ని ఫొటోస్ తీసుకొని అలా కొంచెం పై వరకు ట్రెక్కింగ్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 1 టీ ఫ్రీ ఇస్తారనమాట మనకి. సో టీ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. సో వచ్చేసి కొన్ని క్లిప్స్ అనమాట, మేము కెమెరాలో తీసుకున్నాం ఈ క్లిప్స్ అన్నీ. ఇవన్నీ కూడా నాకు చాలా మంచి వచ్చాయన్నమాట వ్యూ అంతా కూడా. సో ఇక్కడ స్పెషల్ అండ్ ఆల్మోస్ట్ అన్ని కాఫీ వాళ్ళ ట్రెడిషన్ అనమాట ఈ డ్రెస్. సో మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు కూడా ఈ డ్రెస్ వేసుకుని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నారు. సో గైస్, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకు ఈ వ్యూ చాలా నచ్చింది అనమాట. సో డే 1 అయితే ఇలా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లైక్ మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసాము. సో డే ఎండింగ్ మాత్రం ఈ అమేజింగ్ వ్యూతో ఎండ్ అయిపోతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ.